వైకుంఠ ఏకాదశికి హస్తిన ముస్తాబైంది. టీటీడీకి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ ఇన్స్పెక్టర్ రంగనాయక్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. ఏకాదశికి హస్తిన ముస్తాబవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి మందిరంలో ఉన్నాము. ప్రస్తుతానికి మన వెనకాలంతా కూడా రేపటికి వైకుంఠ ఏకాదశి కొరకు ఇటు తెలుగు వాళ్ళు కొన్ని వేల మంది కూడా ఇక్కడికి రేపటి ఉదయం తెల్లవారుజామున తొలి ఏకాదశి దర్శనానికి సంబంధించినటువంటిది చేసుకోవాలని కూడా వేల మంది ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ టీటీడీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనకు ఆలయానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ రంగనాయక్ గారు ఉన్నారు. ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఓం నమో వెంకటేశాయ. రేపు అంటే తొలి మనకు వైకుంఠ ఏకాదశి, చాలా మంది తెలుగు వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది దర్శనానికి వస్తారు. అసలు ఇక్కడ ప్రత్యేకంగా చూస్తుంటే చాలా ఏర్పాట్లు చేస్తున్నట్లున్నారు. ఎంతమంది రేపు రావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న టీటీడీ తిరుపతి బాలాజీ మందిర్ ఎస్వి టెంపుల్ న్యూఢిల్లీ నందు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మరియు జేఈఓ వీరబ్రహ్మం సారు మరియు ఇక్కడ లోకల్ ఎల్ఐసి ప్రెసిడెంట్ సుమంత్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈసారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన అద్భుతమైన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఇక్కడ భక్తులకి కావాల్సిన క్యూ లైన్స్ మరియు నీటి వసతి, అన్నప్రసాదాలు, క్యూ లైన్స్ మెయింటెనెన్సు, ఇక్కడ పనిచేస్తున్న అర్చక స్వాములు అందరినీ తోడుగా ముందస్తు ప్రణాళిక తీసుకొని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశాం మేడం. రేపు మార్నింగ్ ఉదయం 2 గంటలకు టెంపుల్ ఓపెన్ చేస్తాము. ఓం నమో వెంకటేశాయ. ప్రత్యేకంగా ఏదైతే ఏర్పాట్లు అంటే ఉదయం ఇందాకే చెప్పారు 3 గంటల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అంటున్నారు. అంటే ఎలాంటి అంటే పూజలో కూడా వివిధ అంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అలా ఏమైనా స్పెషల్ పూజలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ధనుర్మాసం ప్రారంభమయ్యి ఇప్పటికే దాదాపుగా 15 రోజులు అవుతుంది మేడం. అయినప్పటి నుండి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలోనే వస్తుంది. ఈ పుష్యమాస శుక్ల ఏకాదశికి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ఏంటి అంటే, ఎందుకు మనం అందరూ రావాలి గుడికి? ఇక్కడ ప్రతిరోజు చేస్తున్నాం కదా, ప్రతి ఏకాదశి చేస్తున్నాం కదా. వైకుంఠ ఏకాదశి ప్రత్యేకమైనటువంటిది ఏంటి అంటే, పూర్వకాలంలో ఒకరోజు మధుకైటబుల రాక్షసులు అనేటువంటి వారు ఉండేవారు అన్నమాట. వారు విముక్తి పొందడానికి మహావిష్ణువుల వారితో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయినప్పటికీ స్వామివారు వారికి అనుగ్రహింపజేస్తారన్నమాట ముక్తిని. అందుచేత మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటే, మాకు శాశ్వతంగా వైకుంఠాన్ని మాకు అనుగ్రహించారు కదా, స్థానాన్ని ముక్తి కోసము. అందుచేత ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే మీ యొక్క ఆరాధన కానీ, మీ యొక్క షోడశోపచార పూజ కానీ, మీ యొక్క భజనలు కానీ, కీర్తనలు కానీ, మీ దివ్య దర్శనాన్ని కానీ ఎవరైతే ఆచరిస్తారో వారికి కూడా ముక్తి మార్గాన్ని అనుగ్రహించేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వగలరని ఈ మధుకైటబుల రాక్షసులు స్వామివారిని కోరారు విష్ణువుని. ఈ విధంగా వైకుంఠం అనే వైకాదశి అనేటువంటిది విశేషమైనటువంటిది కనుక స్వామివారిని వైకుంఠనాథుడిగా అలంకారం మనకు ఉండేటువంటి ధ్యాన మందిరంలో అలంకారం చేసి భక్తులందరికీ కూడా కనువిందుగా అలంకారంగా ఉండి స్వామివారి అనుగ్రహం కలగడం కోసము అక్కడ అలంకారం చేసి ఉంచుతాము. అక్కడ 4 గంటల నుండి అక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకొని కీర్తనలు కూడా అక్కడ పాడుకోవచ్చు. ఒక్కొక్క బ్యాచ్ కానీ వాళ్ళకు కూడా నియమించి ఉన్నారు. భగవద్గీత పారాయణం అయితే ఏమి, విష్ణు సహస్రనామ పారాయణం అయితే ఏమి, భాగవత పారాయణం అయితే ఏమి, స్తోత్ర పారాయణం అయితే ఏమి, నృత్యము, గీతము, వాద్యము, ఇవన్నీ కూడా రేపు ఏర్పాటు చేసి ఉన్నాము. ఉచితవారు కూడా తిలకించవచ్చు. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు కూడా అందులో పాల్గొనవచ్చు. భక్తులకి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలనే ఆ ఉద్దేశంతో ఇక్కడ ధ్యాన మందిర్లో ఫంక్షన్ హాల్లో కంటిన్యూగా రేపు మార్నింగ్ నుంచి రాత్రి ఏకాంశ వరకు తిరుపతిలో ఉండే ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పున్నాము. కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది మేడం. రేపు 24 అవర్స్ మొత్తం అవును మేడం. 24 అవర్స్ కాకుండా మార్నింగ్ ఉదయం దగ్గర నుంచి వైకుంఠ ద్వార దర్శనం దగ్గర నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు కంటిన్యూగా మేడం నిత్యం ప్రసాదాన్ని కంటిన్యూగా ఇస్తాము. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలతో పకడ్బందీగా రూపొందించేసి అక్కడ ఎంతో అద్భుతంగా చేయాలని నిర్ణయించుకున్నాం మేడం.
రేపు జరిగేటటువంటి ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించింది దాదాపు 25,000 మందికి పైగా కూడా ముఖ్యమైనటువంటి అతిథులతో పాటు కూడా ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో తెలుగు రాష్ట్రాలకి దూరంగా ఉన్న ఆ సాంప్రదాయాలను మాత్రం మర్చిపోకుండా స్వామివారి దర్శనానికి అంటే తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా ఇక్కడ హస్తినాలో దర్శనం చేసుకునే విధంగా టీటీడీ ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ అంటే పూల అలంకరణ అనుకోవచ్చు, దాదాపు మనకు ప్రత్యేకమైనటువంటి ఏదైతే అంటే మనకు వైకుంఠ ఏకాదశికి ఏదైతే దర్శనం కొరకు ప్రత్యేకంగా వచ్చేటటువంటి కొన్ని వేల మందికి టెంట్స్ వేయడము, తర్వాత అక్కడ నుంచి కూడా ఏకాంత సేవ కొరకు కూడా అక్కడ మనకు ఏర్పాట్లు కూడా చేసినటువంటిది. ప్రత్యేకంగా రేపు ఉదయం 2 గంటల నుంచి కూడా ప్రారంభమయ్యేటటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ. ఏలూరు జిల్లా ఎర్రంపేట గ్రామంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ సమక్షంలో వైసీపీకి చెందిన సుమారు 300 మంది నాయకులు